ఈ ఆదివారపు రోజున దేవుణ్ణి ఆరాధించుకునే దానికి వచ్చినటువంటి దేవుని పిల్లలైన మీ అందరూ కూడా క్రీస్తు పేరట వందనాలు తెలియజేసుకుంటున్నాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ఈ రోజున వింటున్నటువంటి అంశం ఏంటంటే, దేవుని దృష్టిలో విశ్వాసులు ఎవరు అనే విషయాన్ని మనం చెప్పుకుందాం. దేవుని దృష్టిలో విశ్వాసులు ఎవరు అనే అంశాన్ని మనం విందాం. మనం అనుకుంటూ ఉంటాం కదా, చర్చికి వస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి పిలుస్తున్నటువంటి అనేక పేర్లు ఉన్నాయి. ఏమంటారంటే క్రైస్తవులు అని పిలుస్తూ ఉంటారు, అలాగే విశ్వాసులు అని కూడా పిలుస్తూ ఉంటారు, అలాగే దేవుని పిల్లలు అని పిలుస్తూ ఉంటారు, సహోదరులు అని పిలుస్తూ ఉంటారు, వీళ్ళు పరిశుద్ధుల గుంపు అని కూడా పిలుస్తూ ఉంటారు. విశ్వాసులు అంటే ఎవరు అనగానే నేను కూడా విశ్వాసనే అని చెప్పుకుంటున్నటువంటి పరిస్థితులు. నీ దృష్టిలో నువ్వు ఏమనుకుంటున్నావు అంటే నేను విశ్వాసని అని చెప్పుకుంటున్నావు. పక్కనున్న వాళ్ళు కూడా నిన్నేమంటున్నారు, వీళ్ళు విశ్వాసులండి, క్రీస్తుని విశ్వసించిన వాళ్ళు అని చెప్పుకుంటున్నారు. నీ దృష్టిలో నువ్వు విశ్వాసం ఎందుకు అయ్యావంటే, నేను బాప్తిస్మం తీసుకున్నాను, క్రీస్తు రక్తంలో కడగబడ్డాను గనక నేను విశ్వాసం అయ్యాను, ఒక చర్చిలో సభ్యత్వం వచ్చింది నాకు సంఘంలో, కాబట్టి నేను విశ్వాసం అయ్యానని నీ దృష్టిలో నువ్వు అనుకుంటున్నావు. పక్కన వాళ్ళ దృష్టికి కూడా ఏం చెప్తున్నావు, నేను ప్రభుని నమ్ముకున్నాను కాబట్టి, ఆయన విశ్వసించాను కాబట్టి నేను విశ్వాసం అని చెప్పుకుంటున్నావు. వాళ్ళు కూడా ఏమంటున్నారంటే, బయట వాళ్ళు కూడా ఏమంటున్నారంటే, వాళ్ళు ఏ మతస్థులైనా ఏ కులస్థులైనా వీళ్ళు విశ్వాసులు అంటున్నారు. ఇవన్నీ మనుషుల దృష్టిలో, నీ దృష్టిలో చెప్పబడినటువంటి కోణం అది. కానీ దేవుడి దృష్టిలో నువ్వు విశ్వాసవా కాదా? ఎవరిని దేవుడు విశ్వాసాన్ని పిలుస్తారు? ఎవరిని విశ్వాసరాలు నువ్వు, నీ విశ్వాసం గొప్పది అంటాడు? ఎవరు దేవుని దృష్టిలో విశ్వాసులుగా ఉన్నారో మనం విన్నాం. బైబిల్ వాక్యం అంటుంది, విశ్వాసం లేకుండా ఎవరు దేవునికి ఇష్టలుగా ఉండలేరు అని ఉంది. దేవుడికి ఇష్టమైంది ఏంటంటే మనలో విశ్వాసం కావాలి అంటున్నారు. విశ్వాసి అనగానే ఎవరి దృష్టిలో విశ్వాసంగా ఉండాలంటే మనుషుల దృష్టిలో కాదు, నీ దృష్టిలో కాదు, నీ బంధువుల దృష్టిలో కాదు, ఈ లోకంలో ఉన్న వాళ్ళ దృష్టి కాదు నీ విశ్వాసం కనబడాలంచింది. దేవుని దృష్టిలో నీ విశ్వాసవా కాదా? ఆయన దృష్టిలో నువ్వు ఎలా ఉన్నావు? ఆయన దృష్టికి నువ్వు విశ్వాసమేనా అనేది మనం ఆలోచించాలి. విశ్వాసం అని పేరు పెట్టుకుని నీవు, మనకు తెలుసు కదా, విశ్వాసం అనగానే మనం ఏం చెప్పేస్తామంటే, విశ్వాసం అనేది నిరీక్షింపబడే వాటి యొక్క నిజస్వరూపము, లేని వాటిని ఉన్నవని రుజువు చేయబడింది అన్నారు మీరు. విశ్వాసం అంటే అన్నారు. ఈ కోణం కాదు నేను చెప్పేది. ఇప్పుడు దేవుని దృష్టిలో ఎవరిని విశ్వాసకి ఆయన పరిజ్ఞానిస్తాడు, ఎవరిని అంటాడు నువ్వు విశ్వాసివి అని. మనుషుల దృష్టిలో నువ్వు ఎన్ని అనిపించుకున్నా, నీ దృష్టికి నువ్వు ఎన్ని అనుకున్నా కానీ నీకు పరలోకం రాదు. ఎవరు అనుకుంటే వచ్చిద్దే తెలుసా? దేవుడు అనుకోవాలి నిన్ను ఏమని, నువ్వు విశ్వాసివి, నీ విశ్వాసం గొప్పది అని అనాలి. మనకు బాగా తెలుసు కదా, క్రీస్తు ప్రభుల వారు ఒక ప్రాంతానికి వెళ్తూ ఉంటే ఒక స్త్రీ వచ్చి, బోధకుడా, అయ్యా ప్రభు, నా కుమార్తె చాలా సిద్ధమైందయ్యా, నువ్వు వచ్చి ఆమెను బతికిచ్చయ్యా, బాగు చేయయ్యా అని కోరుకుంది. అప్పుడు ఆయన ఏమన్నాడు ఆవిడని, పిల్లల కోసం తెచ్చిన రొట్టెనే కుక్క పిల్లలకి ఎలా పెట్టేది అన్నాడు ఆవిడని. అంటే అర్థమైంది దాంట్లో, నేను వచ్చింది ఎవరి కోసం అంటే, ఎవరైతే నన్ను విశ్వసిస్తారో
ఎవరైతే నన్ను నమ్ముకుంటారో, ఎవరైతే నన్ను అనుసరిస్తారో వాళ్ళకి మాత్రమే నా శరీరం అనే రొట్టెది ఇవ్వబడుతుంది. నువ్వేమంటున్నావు? నువ్వెవరు అసలా? నీ కూతురు కుక్క పిల్ల, నువ్వు కుక్క, అంతే కదా అర్థం? అప్పుడు ఆమె ఏమనాలి? చిచి, ఇంత మాట అనిపించుకున్నాను, పోయి ఇంత బతికి ప్రభు దయాళుడని కరుణామయుడని ఆయన దగ్గరకు వచ్చి, అయ్యా నా కూతుర్ని బతికిచ్చయ్యా అంటే నన్ను కుక్క అంటాడా, నా కూతుర్ని కుక్క పిల్ల అంటాడా అని ఆమె ఎప్పుడు అనలేదు. ఏమన్నా తెలుసాడా? అవునయ్యా, నేను కుక్కనే, నా కూతురు కుక్కే పిల్లే. అయినా సరే యజమానుడు బల్ల మీద నుంచి తిని కింద జారిన రొట్లు కుక్క పిల్లలు తింటాయి కదయ్యా, కాబట్టి ఆ దన్న మాకు దక్కుతుందా అని అడిగేదానమాట. అప్పుడు ఆయన వెంటనే ఏమన్నంటే, అమ్మా నీ విశ్వాసం చాలా గొప్పది, నువ్వు కూడా అబ్రహాం కుమార్తె అనబడతావు అంటే అర్థమైంది తెలుసా? ఎవరికైతే విశ్వాసం అనేది ప్రభు మీద పెట్టిన విశ్వాసానికి కర్త దాన్ని కొనసాగించే క్రీస్తు మీద పెట్టినప్పుడు ఆయన, నువ్వు విశ్వాసం ఉన్నప్పుడు నువ్వు అబ్రహాం జాబితాలో తీసుకుని వెళ్తూ ఉన్నాడు. మీరు బాగా తెలుసు కదా, దేవుడికి ఆయన దృష్టిలో ఎవరు విశ్వాసులని అంటాడు అంటే, నువ్వు విశ్వాసం అని పెట్టుకున్నంత మాత్రాన్ని కాదు, నువ్వు విశ్వాసం అని చెప్పుకున్నంత మాత్రాన్ని కాదు, కానీ విశ్వాసానికి తగినటువంటి ఒక లక్షణం నీలో ఉంటే దేవుడు నిన్ను విశ్వాసం. ఏంటి ఆ విశ్వాసము? ఎలా ఉండాలి? దేవుని దృష్టిలో ఎలా ఉంటే నేను విశ్వాసం అంటాడు, విశ్వాసరాలను అవుతాను. నేను ప్రభు దృష్టికి, దేవుని దృష్టికి నేను ఎప్పుడు విశ్వాసరాలను అవుతాను, విశ్వాసులు ఎప్పుడు నన్ను దేవుడు విశ్వాసే అంటాడు అని మనం ఆలోచిస్తే, ఇశ్రాయేలీల్ని దేవుడు ఏమన్నాడంటే పాత నిబంధనలో, ఒకసారి ద్వితీయోపదేశ కాండం 1వ అధ్యాయము 33వ వచనాన్ని ఒకసారి చూద్దాం. చూడండి వాళ్ళని ఏమంటున్నాడు దేవుడు. ద్వితీయోపదేశ కాండము 1వ అధ్యాయము 33వ వచనం. రాత్రి అగ్నిస్తంభంగాను పగలు మేఘములోను మీకు ముందర నడిచిన మీ దేవుడైన యెహోవా యందు మీరు విశ్వాసముంచలేదు అన్నాడు. వాళ్ళని ఏమన్నాడు? ఇశ్రాయేలుని ఇంచుమించుగా 20 లక్షల మంది ఐగుప్తు నుంచి పాలు తేనెలు ప్రపంచ దేశానికి పోయేటప్పుడు దేవుడు వాళ్ళకి రాత్రి ఎలా ఉన్నాడంట? అగ్నిస్తంభంగా ఉన్నాడంటే కరెంటు లైట్లు వేసినట్టుగా ఉన్నాడు ఆయన. వాళ్ళు చీకట్లు ఎవరి వరకంటే ప్రపంచం అంతా కాదు, ఇశ్రాయేలీయులు ఏ అరణ్యంలో నడుస్తున్నారో అక్కడ వరకు ఆ మేఘంలో అగ్నిమయంగా మండుతూ వాళ్ళు నడిపించింది. పొగలు ఎండ దెబ్బ వడదెబ్బ తగలకుట్ట చల్లటి గాలినిచ్చే మేఘస్తంభంగా ఉన్నాడంట దేవుడు. వాళ్ళు ముందు నడిచాడంట దేవుడు. అలా నడిచినా కానీ వాళ్ళ గురించి ఏం చెప్పాడంటే, అలా ఉన్నా కానీ మీరు విశ్వాసం లేని వారుగా ఘాతుకులుగా ఉన్నారన్నాడు. రిపీట్ ఒకసారి. రాత్రి అగ్నిలోను పగలు మేఘములోను మీకు ముందర నడిచిన మీ దేవుడైన యెహోవా యందు మీరు విశ్వాసం ఉంచలేదు. చాలు, మీరు విశ్వాసం ఉంచలేదని వాళ్ళని తేల్చాడంటే దేవుని దృష్టిలో వాళ్ళు ఎలాంటి వాళ్ళు? ఇప్పుడు విశ్వాసలా అవిశ్వాసలా? వాళ్ళ విశ్వాసాన్ని ఆయన చూశాడా? వీళ్ళు విశ్వాసాలు, మీరు విశ్వాసం ఉంచలేదంటే మీరు విశ్వాసులు కాదు. ఎందుకు కాదు? ఏ లక్షణం వాళ్ళలో లేదంట. ఎందుకు మీకు విశ్వాసం ఉంచలేదని వాళ్ళని తేల్చేశాడు దేవుడు. అదే అధ్యాయంలో 26వ వచనంలో చెప్తాడు ఆ మాట. 26వ వచనం చూడండి. ఎందుకు విశ్వాసాలు కాదన్నాడు వాళ్ళు. అయితే మీరు వెళ్ళనొల్లక మీ దేవుడైన యెహోవా మాటకు మీరు తిరుగుబడి
ఆ, 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 ఆ. చాలు చాలు చాలు. ఇక్కడ ఏమంటున్నాడంటే, మిమ్మల్ని ఎందుకు నేను విశ్వాసం ఉంచలేదు అంటున్నాడంటే, మీరు దేవుని మీద ఏం చేశారంట వాళ్ళు? తిరుగుబాటు చేశారు. ఏం చేశారంట వాళ్ళు? దేవుని మీద తిరుగుబాటు చేస్తే దేవుడు ఎప్పుడైనా, అబ్బా నీ విశ్వాసం చాలా గొప్పదమ్మా, అబ్బా నీలాంటి విశ్వాసం ఎవరిలో లేదమ్మా, ఇంత విశ్వాసాలు నేను చూడలేదమ్మా అంటాడా దేవుడు? అంటాడా? ఏం చేశారంట ఇశ్రాయేలీలు? దేవుని మీద తిరుగుబాటు చేశారంట. అందుకని ఆయన ఇందు విశ్వాసం ఉంచలేదు గనక మీరు విశ్వాసులు కాదు అని తెలుసు. అంటే తిరుగుబాటు చేసిన వాళ్ళని ఏమనాలి? ఏమనాలి నాయన? తిరుగుబాటు చేస్తే ఏమనాలి? విశ్వాసులు కాదు, విధేయులు కాదు, విధేయత కలిగిన వాళ్ళు కాదు. ఎలా ఉన్నారంట వాళ్ళు? అవిధేయత కలిగిన పిల్లలుగా ఉన్నారు. అర్థమైంది మీకు? అర్థమైందా? దేవుడి మీద నువ్వు ఎప్పుడైతే తిరుగుబాటు చేస్తావో, దేవుని వాక్యం మీద ఎప్పుడైతే నువ్వు తిరుగుబాటు చేస్తావో, దేవుని యొక్క కార్యక్రమాల మీద, దేవుని మీద నువ్వు ఎప్పుడైతే తిరుగుబాటు చేస్తావో, అప్పుడే దేవుని దృష్టిలో నువ్వు విశ్వాసం కాదు. నువ్వు విశ్వాసం కాదు దేవుని దృష్టిలో. నీకు విశ్వాసం లేదు. ఎవరు వేశారు ఆ ముద్ర అంటే దేవుడే స్వయంగా. నువ్వు విశ్వాసం కాదన్నప్పుడు ఇంక నీ భక్తి వ్యర్థము, నీ జీవితం వ్యర్థము, నువ్వు ఉండి ప్రయోజనం లేదు, నీ ప్రయాస కూడా వ్యర్థమే. ఎవరి దృష్టిలో ఇశ్రాయేలీలు పడ్డారు తెలుసా? మీరు విశ్వాసం లేని వారని ఆయన మీద తిరుగుబాటు చేసినందుకే దేవుడు వాళ్ళని తీసి పక్కన పెట్టేశాడు. విశ్వాసం ఉంచకపోతే దేవుడు ఏం చేస్తాడు నాన్న? ఏం చేశాడు? విశ్వాసం లేని వారుగా తీసేశాడు. తిరుగుబాట్లు చేయటం. దైవ సేవకులైనటువంటి మోషే నడిపింపుకు తిరుగుబాటు చేయటం, అహరోను నడిపింపుకి తిరుగుబాటు చేయటం, వాళ్ళకి విరోధంగా సనగటం, విరోధంగా మాట్లాడటం. సేవకులు ఎవరి కోసం చెప్తారు? దేవుడు ఏది చెప్పమన్నాడు అది చెప్పాలి సేవకులు. నువ్వు చూడు, చూడకపో, మంచోడను మంచోడను అనకపో, కానీ దేవుడి దృష్టిలో వాళ్ళు ఏదైతే దేవుడు చేయమన్నాడో అదే చెప్తాడు మనకు. అది చెప్పినప్పుడు మనం, నువ్వు చెప్పిన మాట మేము వినం, నువ్వు చెప్తే మేము చెయ్యం అని మనం ఎప్పుడైతే అంటామో, ఆ క్షణాల్లోనే నువ్వు దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నావు. దేవుడు నిన్ను విశ్వాస అన్నప్పుడు, విశ్వాసి అనడు. దేవుని దృష్టిలో నువ్వు విశ్వాసరాలు అవ్వాలంటే నీకు ఉండాల్సిన లక్షణం ఏంటంటే విధేయత ఉండాలి. విధేయత, వినయం ఉండాలి. విధేయత వల్ల కలిగే ప్రయోజనం ఏంది, అవిధేయత వల్ల కలిగే నష్టాలు ఏందో నేను తర్వాత వచ్చే రోజుల్లో చెప్తాను. ఎందుకంటే ఇది సమయం సరిపోదు, త్వరగా మనం చెప్పుకోవాలి కనుక మనం త్వరగా. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే పాత నిబంధన కాలంలోనే దేవుడు వాళ్ళని మీరు విశ్వాసం ఉంచలేదంటే ఏం చేస్తారు వాళ్ళంట అంటే దేవుడి మీద తిరుగుబాటు చేస్తారు, దేవుని మార్గాల్లో తిరుగుబాటు చేస్తారు. తిరుగుబాటు ఎప్పుడైతే చేశారో, వ్యతిరేకంగా ఎప్పుడైతే మాట్లాడారో, సనిగారో, గునిగారో, ఆ క్షణంలోనే దేవుడు ఏమనంటే మీరు విశ్వాసాలు కాదు తేల్చేస్తాడు దేవుడు. ద్వితీయోపదేశకాండం 32 అధ్యాయం 20 వచనంలో, ఆయన ఇట్లా అనుకునేను, నేను వారికి విముఖుడనై వారి కడపటి స్థితి ఏమగునో చూచెదను. వారు మూర్ఖ చిత్తము గలవారు, విశ్వాసము లేని పిల్లలు. ఎన్ని చేసినా దేవుడు ఎంత చెప్పినా వాళ్ళకి విశ్వాసమే రావటం లేదు. ఇప్పుడు ఏం చేయాలి? విశ్వాసం లేని వాళ్ళు దేవుని దృష్టిలో దేవుడు పరలోకము అనేది ఇవ్వడు. అదే కదా ఆడు చెప్పింది. అదే 32లో ఎందుకు అన్నాడు ఆ మాట? 32:2 వచనం 5వ వచనం దాకా, నా ఉపదేశము వానవలె కురియును, నా వాక్యము మంచము వలెను, లేతగడ్డ మీద పడు చినుకు వలెను,
పచ్చిక మీద కురియు వర్షము వలన ఉండును. నేను యెహోవా నామమును ప్రకటించదును, నా దేవుని మహాత్మును కొనియాడుడి. చూడండి, ఎప్పుడైతే వాళ్ళు దేవుని వాక్యాన్ని విలువగా భావించలేదు, దేవుని మాటను గైకొనలేదో, ఎప్పుడైతే దేవుడికి లోబడలేదో, ఆ క్షణంలో దేవుడు ఏమన్నాడు, మీరు విశ్వాసం లేని వాళ్ళు అని చెప్పేసాడు. విశ్వాసం లేదు. ఇప్పుడు మీరు బాగా ఆలోచిస్తూ వస్తే మనకు ఒక ఆయన కనిపిస్తాడు కదా, విశ్వాసులకు తండ్రి ఎవరు? విశ్వాసులకు తండ్రి ఎవరు? అబ్రహాం కదా. అబ్రహాంని ఎందుకు అన్నాడు విశ్వాసాలకు తండ్రి అని? ఈయన గురించి చిన్న విషయాన్ని చెప్పి ఇంకో కొంతమంది గురించి చెప్పి ముగించేసుకుందాం మనం. అబ్రహాం అనే ఆయనలో దేవుడు, అబ్రహాం ఎవరు అసలు? ఎక్కడి నుంచి వచ్చాడు ఈయన ఇప్రటిస్ నది పక్కన తెరాహు నహోరు అనే వాళ్ళతో కలిసి ఒక విగ్రహారాధన కుటుంబంలో జీవించేవాడు. ఎవరు? అబ్రహాం గారి చరిత్ర అది. మీకు అర్థం అవ్వాలంటే ఆయన అన్ని జనులను అన్ని దేవతలను పూజించేవాడు అని ఉంటుంది. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయము 2వ వచనం చూడండి. అబ్రహాం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. చూడండి, యెహోషువ గ్రంథం 24వ అధ్యాయము 2వ వాక్యం తీస్తారా ఫాస్ట్గా? పేజ్ 24వ అధ్యాయము 2వ వచనం. యెహోషువ అబ్రహాను గురించిన విషయాలు, ఆయన బ్యాక్గ్రౌండ్ గురించి ఆడ మాట్లాడుతాడు పరిశుద్ధాత్మ ద్వారా. చూశారా? యెహోషువ జనులను అందరితో ఇలా అన్నాడు, ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా చెప్పిందేమనగా, ఆది కాలం నుండి మీ పితరులు అనగా అబ్రహాము, నాహోరుకును తండ్రి అయిన తెరాహు కుటుంబకిల యూఫ్రటీస్ నది దగ్గర ఉన్నారా, అద్దరిని నివసించి అన్ని దేవతలను పూజించారంట. ఎవరిల్లు? తెరాహు ఎవరు? అబ్రహాము తండ్రి. అబ్రహాము నాహోరు వీళ్ళు వంశస్థులు ఎక్కడున్నారంటే యూఫ్రటీస్ నది దగ్గర అన్ని దేవతలను ఏం చేసేవాళ్ళు అంటారు? నిజదేవుడు తెలియదు ఆయనకి. నిజదేవుడు అబ్రహానికి తెలియదు, ఆయన చరిత్ర అది. అక్కడ నివసించుతూ ఎవరిని పూజించే వాళ్ళు? అన్ని దేవతలను పూజించే వ్యక్తి. అప్పుడు ఏం జరిగింది? నిజదేవుడిని తెలియనప్పుడు నిజదేవుడు వచ్చి ఆది కాండం 12వ అధ్యాయంలో ఏమని పిలుస్తాడు అబ్రహాన్ని? ఒకసారి చదవండి. ఆది కాండం 12వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు. యెహోవా నీవు లేచి దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళము. నిన్ను గొప్ప జనముగా చేసింది, నిన్ను ఆశీర్వాదించి నీ నామమును గొప్ప చేసింది. నువ్వు ఆశీర్వాదకరంగా ఉండు. నిన్ను ఆశీర్వాదించేవాడిని ఆశీర్వాదం, శపించేవాళ్ళని శపిస్తుంది. చాలు. అన్ని దేవతల్ని పూజించుకుంటున్నటువంటి అబ్రహామును నిజమైన దేవుడు ఏం చేశాడంటే దర్శించాడు. దర్శించి నీ దేశాన్ని వదిలిపెట్టు, నీ బంధువులను వదిలిపెట్టు, నేను చూపించే దేశానికి వచ్చాయి. బయలుదేరతావా లేదా అనలేదు. ఒక్కసారి దేవుడు చెప్పాడు, అబ్రహాం నీ దేశాన్ని వదిలిపెట్టేస్తావా? వదిలిపెట్టే. నీ బంధువులను వదిలిపెట్టేస్తావా? నీకున్న వాటిని వదిలేస్తావా? నా కోసం వస్తావా అని పిలిచాడు. అబ్రహాం ఏం చేశాడు? అప్పుడు వెళ్ళాడా? ఆగిపోయాడా? వెళ్ళాడా? అమ్మో, నా ఊరిని వదిలేస్తే ఎలాగా, నా వాళ్ళని వదిలేస్తే ఎలాగా అన్నాడా? అనలేదు. ఈ త్యాగమైనటువంటి దేవుని కోసము దేన్నైనా వదులుకునే ఒక
త్యాగమైనటువంటి మనస్సు అబ్రాహాములో దేవుడు చూశాడు. దేవుడు అని ఆయన ఎలా ఉంటాడో తెలియదు, కానీ దేవుడు అయితే ఆయన్ని పిలవంగానే ఏం చేశాడు? బయలుదేరాడు. ఆయనతో కూడా ఉన్న శారా కూడా ఏం చేసింది? బయలుదేరేసింది. ఎవరినైనా వదిలేసుకొని దేవుడే నాకు కావాలనే ఉద్దేశాలతో అబ్రాహాం బయలుదేరాడు. అబ్రాహాం నిజ దేవుణ్ణి వెంబడించేదానికి వెనకాడలేదు, మారు మాటలు మాట్లాడలేదు అనేది మనకు అక్కడ అర్థమవుతూ ఉంది ప్రియులారా. ఎందుకంటే ఆయన్ని అబ్రాహాం ఏం చేశాడంటే దేవుణ్ణి ప్రశ్నించలేదు. ఏం చేయలేదు? అబ్రాహాం ఏం చేయలేదు? దేవుణ్ణి ప్రశ్న వేయలేదు. అమ్మో, నేను వీళ్ళందరిని వదిలేసి నేను ఎలా బతికేది? అయినా కానీ నువ్వు చూపించే దగ్గర ఏముండవు తెలియదు. ముందు అవన్నీ చూపించు, అప్పుడు వస్తాను. నాకు ముందు అప్పుడు నమ్ముకుంటాను నిన్ను. అసలు నువ్వు అబద్ధమో నిజమో నాకేం తెలుసు అనేది అబ్రాహాం అక్కడ తిరిగి ప్రశ్న కూడా వేయలేదు. మారు మాట మాట్లాడుకుంటా ఏం చేశాడు? విధేయతను చూపించాడు దేవుడికి. ఏం చూపించాడట? లోబడ్డాడు. నువ్వు రా అబ్రాహాం, బయలుదేరు, అన్ని వదిలే, నా కోసం వదిలేస్తావా? వదిలేస్తాను, బయలుదేరు. వెళ్ళాడు. ప్రశ్నలు ఎక్కడ కనబడవు. ఏబు జీవితంలో కూడా ఇన్ని జరుగుతున్నా కానీ దేవుణ్ణి ప్రశ్నించినట్లేదు. మనకి ఏమీ దేవుణ్ణి వెంబడించేది లేదు, దేవుడి కోసం ఏ త్యాగము చేసేది లేదు, దేవుని కోసం ఏ కష్టము చేసేది లేదు. కానీ బోలుడు ప్రశ్నలు మైండ్ నిండా నిండిపోతాయి. ఏది చల్లగా వచ్చి ఫ్యాన్ కింద కూర్చున్నదని కూడా ప్రశ్నలే మన హృదయంలో. ఇంతసేపు పెడితే ఎట్లా, ఈ టయానికి పెడితే ఎట్లాగా, ఎప్పుడు వదిలేస్తారో, అయినా మేము ఎప్పుడు పోవాలి, ఈ ప్రశ్నలు వస్తూనే ఉంటాయి మనకి. ఇది విశ్వాసము కలిగిన వాళ్ళకి ఉన్నటువంటి మనస్సు అది కాదు. దేవుని కోసం దేన్నైనా విడిచిపెట్టగలగాలి, దేన్నైనా త్యాగం చేయగలగాలి. దేవుడు పిలుస్తున్నాడు దేవుని పని కంటే దేన్నైనా వదిలేసి మనం ఏం చేయాలి? బయలుదేరి వెళ్ళిపోవాలి. మనకి ఏది ఇష్టమైంది కూడా దేవుడి కోసం వదులుకోవాలి. ఇది దేవుడు అబ్రహాములో చూసినటువంటి మొదట లక్షణం. అది ఏంది ఆ లక్షణం అంటే, మారు మాట మాట్లాడుకుంటా అబ్రహం ఏం చేశాడట? బయలుదేరేశాడు, వెళ్ళిపోయాడు. ఒకటి. రెండోది అబ్రహాంలో చూసిన లక్షణం ఏంటంటే, ప్రశ్నించే మనసు లేకపోతే రెండోది ఏంటంటే సందేహించకుండా దేవుణ్ణి నమ్మడం. ఏం చేశాడంట? విశ్వాసులకు సందేహమే ఉండకూడదు. నిజంగా నువ్వు విశ్వాసం అయితే దేవుడి మీద సందేహం రాకూడదు. ఏ రాకూడదు? దేవుని దృష్టిలో విశ్వాసులు ఎవరయ్యా అంటే, దేవుడు నీకు ఏ బాధ్యతలైతే అప్పచెప్పాడో, ఏ పనులైతే అప్పచెప్పాడో, ఎవరికి ఎలా ఉండమన్నాడో అది కరెక్ట్గా చేసుకుంటా రావడమే బైబిల్ చెప్పింది, చేయటమే. సందేహమే లేకుండా దేవుణ్ణి నమ్మడం కావాలి. అబ్రాహాముకి సందేహం వచ్చిందా? దేవుడు పిలిచినప్పుడు వచ్చిందమ్మా? సందేహం వచ్చిందా అబ్రాహాంకి? మనకైతే ఎన్ని సందేహాలు. ఒకటి చెప్పాడంట, జనరల్గా మాట్లాడుతున్నాం, ఆ నదిలో పల్లి పడ్డది, ఆ నీళ్లు తాగొద్దు అని. ఆడికి దాహం వేస్తుంది, పోయి దోసట్లో నీళ్ళు ఎత్తితే బాగా చూసి తాగంటే బల్లి కనిపించినట్టే ఉందంట. ఈ నీళ్ళు నేను తాగను, పడేసాడు. సందేహించినప్పుడు ఎప్పుడు కూడా గమనించండి, దేవుణ్ణి కానీ సందేహిస్తే కొండ నిండా ఉన్నటువంటి పాలన్నీ కూడా చిన్న రంధ్రం పడితే ఎలాగైతే చిన్నగా దారుల వరకు కారిపోతాయో, అలాగే నీ హృదయంలో కూడా ఉన్న విశ్వాసము, ప్రేమ మొత్తం కారిపోద్ది. సందేహపడక నమ్మాలి దేవుణ్ణి, సందేహించక నమ్మాలి ఆయన మాటని, వాక్యాన్ని కూడా సందేహించుకుంటూ దాన్ని పాటించేటప్పుడు దేవుడు చెప్పాడు అది చేస్తాడని నమ్మి తీరాలి. నువ్వు వింటావు కానీ నమ్మవు. ఒకవేళ నమ్మకం వచ్చినా
దానికి విధేయత కలిగి లోబడి జీవించవు. కానీ అబ్రాహాం అయితే ఏం చేశాడంట? సందేహం లేకుండానే ఆయన ఏం చేశాడు? నమ్మాడు. చాలా మందికి చాలా సందేహాలు ఉంటాయి. నా అనుభవాల్లో నేను చెప్పేది ఏంటంటే, మీకు తెలిసిన సందేహాలు ఏంది చెప్పంటే, భార్యని సందేహపడతారని ఒకరు, భర్తని సందేహపడతారని ఒకరు. ఈ మన కుటుంబాల్లో ఉండే సహజం మనిషి జీవితాల్లో కదా. అర్థమైందా? సేవకులను సందేహపడే వాళ్ళు కొంతమంది. మమ్మల్ని ఆత్మీయంగా నడిపించినటువంటి దైవజనులు యేసన్న గారు ఆత్మీయంగా నడిపించాడు. అక్కడ సేవ చేస్తున్న రోజుల్లో ఇస్రాయేల్కి తెలుసో లేదో ఆయన హైదరాబాద్లో సేవకి వెళ్ళాడు. నేను గుంటూరులో ఉన్నాను. హోల్ నైట్ ప్రేయర్ అనేది ఒకటి జరుగుతుంటుంది, నైట్ ఫుడ్. ఒకసారి సేవకుడు అయినటువంటి ఆయన మీద తీవ్రమైన వ్యతిరేకస్తులు లేచారు ఆయన మీదకి. కారణం ఏంది? అసలు ఏం జరిగింది? నేనైతే ఒక దగ్గర ఎక్కడ వేశారు, జనరేటర్ దగ్గర డ్యూటీ చేశారు. ఇంచుమించు చాలా మంది వస్తారు. అందరూ పెద్ద పెద్దగా అంటా ఉన్నారు యేసన్న గారిని. ఆ ప్రార్థనలోనే, ఏందిరా యేసన్న గారిని అంటా ఉన్నారు. నేను వెళ్ళి కనుక్కున్నప్పుడు యేసన్న గారి రూమ్లో ఎవరో ఒక ఆవిడ వెళ్ళి బయటకు వస్తుందండి అన్నాడు. ఏంది అసలు ఆరాధిస్తే అసలు యేసన్న గారి రూములోకి ఎవరు పోతారు? ఒక ఆవిడ వెళ్ళి వచ్చింది, మల్లెపూలు పెట్టుకొని వచ్చిందని చెప్పారు. ఇదేంటి అన్న ప్రార్థన పరుడు, అన్నకి అలాంటి ఉద్దేశాలు ఉండవు, ఏంటి అసలు అని చెప్పేసి ఇదేదో తప్పుగా ఏదో చిత్రీకరిస్తున్నారు అనేది అర్థమైంది నాకు. కానీ అది కూడా మంచి కొరకే, ఆయన్ని ఇంకా అభివృద్ధిలోకి తీసుకుని వచ్చేదానికే. ఏం జరిగింది అంటే, అక్కడ ఆ సంఘ పెద్దలు కొంతమంది ఉన్నారు. ఆ సంఘ పెద్దలు ఎంతసేపటికి ఆయన ఏం తింటున్నాడు, ఆయన ఎక్కడ తిరుగుతున్నాడు, ఆయన ఏం తాగుతున్నాడు, ఆయన ఎక్కడ కొనుక్కుంటున్నాడు, ఆయన కప్పుకున్న దుప్పటైంది, ఏ పనులకి బైబిల్ చదవరు, ప్రార్థన చేయరు. సర్లే వాళ్ళు పాటుకోలు చేసుకుని వెళ్ళని ఈయన పాటికినా. ఆల్నైట్ ఫేర్లో ఏం జరిగింది ఏంటంటే, అందరూ రాధాంతం చేసేసి అన్న మీద నిందలేసేసారు. దైవజనుడు ఈ విధంగా చేయించినా, ఈ విధంగా ఉండొచ్చునా అన్నారు. సందేహించారు అన్ననే. సరే మనకెందుకులే, దేవుని కోసం మనం వచ్చామని మనం అనుకుంటాం. ఏంటి అసలు ఏంటి అలజడని అసలు ఆమె వచ్చింది. ఎవరు? ఆ మల్లెపూలు పెట్టుకుని బయటకు వచ్చిందే రూమ్లో నుంచి ఆమె వచ్చింది. అన్ననేంటి ఏమంటున్నారు మీరంటే, అమ్మ నీ గురించే మాట్లాడుకుంటున్నారు, ఏంది అసలు ఆ రూమ్లోకి నువ్వు ఎందుకు వెళ్ళావంటే, అయ్యో అని నోరు కొట్టుకునేవాడా. అయ్యా నాకు ఒక సంటి పాప, ఈడంతా గోలగోలగా పాటలు పాడతా రచ్చ చేస్తున్నారు, ఆరాధన. పాప ఏడుస్తూ ఉంది. పాలు ఇచ్చేదానికి ఎక్కడ తావలేదు. ఎక్కడ దొరికింది ఎవడికి తావో? యేసన్న గారి రూమ్లో దూరింది పాలు ఇచ్చేదానికి. ఇదిగో ఈ బిడ్డే. ఈ పోయేటప్పుడు బిడ్డని ఇట్ట కప్పుకోపోయింది, వచ్చేటప్పుడు ఏం చేసింది? ఇట్ట కప్పుకొని వచ్చింది. వీళ్ళు అది చూడటంలే, ఆ రూమ్లోకి దూరేసి ఇక్కడ కూర్చుందా, ఇగోరే ఇక్కడ పూలు పడ్డాయి, అదిగో ఎక్కడ కూర్చుంది, ఎక్కడ సాపేసింది అంటున్నారు. కానీ యేసన్న గారు ఏం చేస్తున్నారు? ఈమె ఎందుకు వచ్చింది, ఈమె చేతిలో ఏందో అట్లా సులాసనంగా సందేహించేస్తుంది. నిందలు మావులే, సేవ అన్నప్పుడు సావు, ఓకే ఒప్పుకోవటం. ప్రతిదాన్ని అసలే ఎన్నో బాధలు ఉంటాయి, కానీ చూసింది లేదు, చేసింది లేదు. పాపం ఏం జరిగిందో తెలియకుండానే ఎంత మాటలంటే అన్న మాటలు. కానీ యేసన్న గారికి ఏం జరిగింది తెలుసా? ఆ నింద కొన్ని వందల మందిని మళ్ళీ తీసుకుని వచ్చింది దేవుని సంఘానికి. పాపం యేసన్న గారు ఎన్ని నిందలో, ఎన్ని అవమానాలో, ఎన్ని కష్టాలు. ఎందుకు చెప్తున్నానంటే, సందేహాలు అనేది సహజం. ఒక ఇంటికి పోయాను నేను, తెనాలిలో ఒక ఇంటికి పోయాను. ప్రశాంత నిలయం అని రాస్తుంది. అన్నానికి పిలిచారు, భోజనం చేసిపోదురు రండి అన్న అంటే పోయాము. వెళ్ళినప్పుడు ప్రశాంత నిలయం అని రాస్తుంది. ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఆయన పిలిచాడా, డైనింగ్ టేబుల్ వేసారా, ఈయన ఆమెతో మాట్లాడటం లేదు, ఆమె భార్య ఈయనతో మాట్లాడటం, భార్య భర్తలే. చక్కటి నిలయం, ఎంత బాగుందబ్బా. ఒక ట్యాప్ తిప్పితే ఏ నీళ్ళు వస్తున్నాయి, ఒక ట్యాప్ తిప్పితే మంచి నీళ్ళు వస్తున్నాయి, ఎంత బాగుంది ఇల్లు.
టైల్స్ వేసి ఎంతో రమ్మింగ్గా ఎంతో ఉంది, ఓకే. కానీ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చునేటప్పుడు ఈయన ఆయనతో మాట్లాడటం, ఆయనతో మాట్లాడటంలో ఆమె ఇంత మాట్లాడ, ఇద్దరు ఎవరు భార్య భర్తలే, ఒక ఇంట్లో ఉండేవాళ్ళే. ఎప్పటి నుంచి జరుగుతుంది ఇదే? సంవత్సరం నుంచి. ఆమెకి నాకు మాటలు లేవు సార్ అన్నాడు ఆయన. అన్నం పెట్టారు. అన్నం పెట్టినప్పుడు నీళ్ళు అయిపోతే ఆమెను పిలవాలి కదా, ఏమే నీళ్లు పెట్టి అన్నాలి కదా, అట్లా అంటం లేదు. గ్యాస్ తీసుకొని డైనింగ్ టేబుల్ టక్ 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 అని కొడతాడు ఈయన. ఓహో నీళ్ళు అయిపోయినాయా అని ఆమె వస్తుంది. ఎక్కడికే? అక్కడికే నీళ్ళు పోసేదానికి. అన్నం అయిపోయిందానికి ప్లేట్ కొడతాడు, అన్నం తెచ్చి పెడతాడు. డ్యూటీకి పోవాలని నువ్వు బ్యాగ్ కొడతాడు, బ్యాగ్లో పెట్టేస్తాడు. ఏందక్క నువ్వన్నా మాట్లాడంటే నేను మాట్లాడిన ఆయనతో, నువ్వన్నా మాట్లాడు నేను మాట్లాడినా. వీళ్ళిద్దరిని కలపాలని చూస్తే వీళ్ళిద్దరు కలిసేది పోయి మా దగ్గర కొట్టుకునే తట్టుగా ఉండదు. ఆయనతో నేను మాట్లాడినా అంటది ఈమె, ఆయన ఏంటి నేను మాట్లాడినా. ఎన్ని రోజుల నుంచి? సంవత్సరం రోజుల నుంచి భార్య భర్తలని ఎలా ఉన్నామన్నాడు దేవుడు, వీళ్ళు ఎలా ఉన్నారు చూడండి. మళ్ళీ దేవుని పిల్లలే. అప్పుడుండే ఆ విండో ఓపెన్ అయింది, ఆ కిటికీలో నుంచి చూస్తే అక్కడ బర్రెలు కొనుక్కోండి, పశువులు. ఇలా చూస్తా ఉన్నా నేను. అన్న ఎక్కడ మాట్లాడుతుంటే అక్కడ చూస్తున్నావేంది అన్నది ఆవిడ. ఏం లేదు, మీకున్నటువంటి నోరు అట్లకి ఇచ్చింటే బాగుండేమో, మీకు ఎందుకు ఇచ్చాడు దేవుడని. అసలు నోరు ఇచ్చింది ఎందుకు? మాట్లాడేదానికే కదా అని ఆ గేదెలకి ఇచ్చి దేవుడా వీళ్ళకి ఇచ్చిన మాటలన్నీ అని చెప్పి కొన్ని తిట్టి సరి చేసి పెట్టావు. అంటే వీళ్ళిద్దరి మధ్యలో ఏంటంటే సందేహాలు నడుస్తున్నాయి. ఈయన డ్యూటీకి అయినా పోయి ఎక్కడికి వెళ్తాడని ఈమె సందేహము, ఈమె ఇంట్లో నుంచి ఎక్కడికి వెళ్తుందని ఆయన సందేహం. ఇది వీళ్ళిద్దరి మధ్యలో అసమాధానానికి దారితీసి. కానీ దేవుని దగ్గర మాత్రం మనం అలా ఉండలేదు. అబ్రాహం ఏమంటే సందేహమే లేదు దేవుడి విషయంలో. అబ్రాహం దేవుని కోసం ఏమైనా ఇచ్చేస్తావా? ఏమన్నాడు అబ్రాహం? ఇదిగా నీకొక్కగానే ఒక కుమారుడు ఉన్నాడు కదా, ఆయన తీసుకొని వచ్చి అది చదవండి ఒకసారి. ఆదికాండం 22వ అధ్యాయము 2వ వాక్యం చదవండి. అప్పుడు ఆయన నీ ఒక్కడయ్యున్న నీ కుమారుణ్ణి, ఇదిగో మళ్ళీ ఏమంటున్నాడు దేవుడు, నీవు ప్రేమించిన ఇస్సాకుని అన్నాడు. అది ఎట్లా ఉందో చెప్పండి దేవుడు అనే మాట. మనం ఎప్పుడు చదువుకుంటున్నామో దాంట్లో కొంచెం ఆలోచన చేద్దాం. ఏమందంటే ఇదిగో ఇచ్చేస్తాను అంటున్నావు కదా, ప్రభువా ఇచ్చేస్తాను నా కుమారుని అంటున్నావు కదా, ఇదిగో జాగ్రత్త నీకొక్కడే అని దేవుడు గుర్తు చేస్తున్నాడు. మళ్ళాడా నీకు ఇంక లేరు, వాడు ఒక్కడే అంటున్నాడు. నెక్స్ట్ ఏమంటున్నాడు, నువ్వు ప్రేమించిన వాడిని, ప్రేమైన కుమారుణ్ణి ఇస్తావా? ఇచ్చేస్తావా చెప్పు. అన్నిటికీ రచ్చగొట్టు మాట్లాడాడు దేవుడు అక్కడ అబ్రాహాంతో. అయినా సరే అబ్రాహాం ఏమన్నాడు, ఇదిగో మరలా ఆలోచించుకో, నీకొక్కడే, ఇద్దరు ముగ్గురు లేరు, ఒక్కడే ఇచ్చేస్తావా? ఒక్కడినైనా ఇచ్చేస్తావు. నువ్వు ప్రేమించిన కుమారుడు, పర్లేదు, నాకు ఇష్టమైనవన్నీ నీ కోసం ఏదైనా త్యాగం చేసేస్తుంది, చేస్తా. అబ్రాహాం త్యాగపరుడు దేవుడు ఆడ కనిపెట్టాడు. ఆ ఒక్కడిని తీసేస్తే నాకు ఇంక కుమారులు లేరు. ఆ ఒక్కడు కూడా ఎప్పుడు పుట్టాడు? 100 సంవత్సరాలకు పుట్టాడు పాపం. అయినా అబ్రాహాం ఏం చేశాడు? ఇచ్చేస్తాను అన్నాడు కదా. ఎలాంటి సందేహం లేని విశ్వాసము ఎవరిలో ఉంది చెప్పండి. మనము దేవునికి ఏమన్నా ఇద్దామంటే అమ్మో ఈ ఉన్న 2 రూపాయలు కూడా దేవుడికి ఇచ్చేస్తే నేనేం చేయాలని ఆలోచిస్తావు. మనకు ఏదో ఒక దాచుకొనే దేవుడికి ఇస్తాం కదా, కానీ త్యాగం ఏడవుతుంది? అది త్యాగపూర్వకమైన లక్షణాలు కలిగిన వాళ్ళు ఎవరు లేరు. అందుకనే అబ్రాహామును సందేహం పడకుండా, సందేహం లేకుండా దేవుణ్ణి ఏం చేయాలంట?
మత్తయి సువార్త 21:21 యేసుక్రీస్తు ప్రభుల వారు అన్నాడు చూడండి, దేవుని విషయాల్లో సందేహపడకూడదు. 21:21 మత్తయి సువార్త ఫాస్ట్గా. అందుకే యేసు, మీరు విశ్వాసం కలిగి సందేహపడక ఉండిన యెడల ఈ అంజూరపు చెట్టునకు ఈ కొండను చూసి నువ్వెత్తబడి సముద్రంలో పడుదువుగా కానగానే అది పడును. సందేహించకూడదు. నువ్వు ఏం చేయకూడదంట? సందేహం లేకుండా నమ్మాలి దేవుడి విషయాలు. ఈరోజు ప్రార్థనకి వెళితే అక్కడికి పోతే దేవుడు నా తలనొప్పి తీసేస్తాడా, లేకపోతే నా కాలు నొప్పి పోతుందా, లేకపోతే ఇంకోటి పోతుంది, ఏందా సందేహాలు మీకు? నా రోగం పోతుందా, లేకపోతే ఇంకోటి ఏమన్నా దేవుడు చేస్తాడు ఆడొచ్చి కూర్చుంటే అని మీకు మనకు సందేహాలు ఉన్నాయి. ప్రార్థన చేసేటప్పుడు కూడా ఏం చేస్తున్నారంటే, జరిగిద్దా జరగదా, దేవుడు చేస్తాడా చేయడా, దేవుడు ఇస్తాడా ఈడా, ఇదే సందేహంతోనా? ఇదేం విశ్వాసము? దేవుడు చేస్తాడనే విశ్వాసం లేదా నీకు? ప్రార్థన చేసేటప్పుడు దేవుడా నాకు ఇది చెయ్యి అన్నప్పుడు దేవుడు చేయడా? అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికంగా చేయగలిగిన దేవుడు ఆయన. నీ ఊహలకి అందవు, ఆయన చేయాలి. అలాగ చేసి ఆయన నువ్వేం చేస్తున్నావు? సందేహిస్తున్నావు. దేవుణ్ణి సందేహపడి నువ్వు ప్రార్థన చేస్తున్నావు. జ్ఞానం అడగల దేవుడికి. యాకోబు పత్రిక 1:5 చూడండి. యాకోబు పత్రిక ఫస్ట్గా 1:5 మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువైన యెడల అతడు దేవుణ్ణి అడగవలను, అప్పుడు అతనికి అనుగ్రహించబడును. ఆయన ఎవరిని గద్దింపగా అందరికీ ధారాళంగా దయచేవాడు. అయితే ఏ మాత్రమును సందేహించక విశ్వాసముతో అడగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగురుపడు సముద్ర తరంగాన్ని పోలి ఉన్నాడు. అట్టివాడు సమస్త మార్గాలలో అస్థిరుడు గనక అంటాడు. ఏం చేయాలి? సందేహించుతూ నువ్వు ప్రార్థన చేస్తుంటివి, దేవుడు ఎలా చేయాలి? ఒక ఆవిడ వచ్చింది ఇక్కడికి ఒకరోజు, పొడుగుటావిడ. ఇది జరగతాదా జరిగేదా, జరగతాదా జరగదా, జరుగుతాదా జరగదా అంటూ వచ్చింది. జరగతాదా జరిగేదా అని చెప్పేదానికి ఇదేం జాతకాల్సి అంటారా? ఏది అసలు నువ్వు ముచ్చుకూరులో ఉంటుంది ఆవిడ. ఇప్పుడు రావట్లా, పెద్దగా లావుగా పొడుగ్గా ఉంటుంది. జరగదా జరగదా జరుగుతా జరగదా అని చెప్పేసి జాతకాల్సి అంటారు కదా. ఏం జరిగింది చెప్పు? మా ఆయన నన్ను వదిలిపెట్టి 14 సంవత్సరాలు అయిందే. సర్లే దేవుడు చేస్తాడులే అన్నా నేను. దేవుడు గెలిపేస్తాడు పో. సరే అని చెప్పేసి వెళ్ళిపోయిందా. ఒకరోజు ఓళ్ళ ఇంటికి పోయినప్పుడు ఆమె ఏం చెప్పింది తెలుసా? నువ్వేమన్నావు నాతో? జరగతాదా జరగదని నీ దగ్గరకు వచ్చినప్పుడు జరిగిపోద్ది పో అన్నలా. ఒకరోజు ఉదయాన్నే లేచి తలుపు తీసేలేక 6 అడుగుల ఆజానుభావుడికి మా ఆయన ఎదురుగా నిలబడి ఉన్నాడు. ఇప్పుడు ఏమన్నా వస్తుందా ప్రార్థనకి? అయిపోయింది. అలా ఆయన వచ్చేసాడు, కలిసిపోయారు. అప్పటి నుంచి ప్రార్థన ముగిచ్చేసి ఏం ప్రార్థనకి రావట్లేదంటే ఇంకెందుకు ప్రార్థన, మా ఆయన వచ్చేసాడు కదా అంటే అవసరాల కోసమా దేవుడు? చూసారు ఎట్లాంటి పరిస్థితులు ఏర్పడతాడు. కానీ అబ్రాహాము గానైతే సందేహించకుండా దేవుడిని ఏం చేశాడంట? మారు మాట మాట్లాడుకుంటూ ప్రశ్నించుకుంటూ వెళ్ళిపోయాడు. సందేహించుకుంటూ ఏం చేశాడు? మూడోదిగా ఏం చేశాడు ఆయన అంటే దేవుని చిత్తానికి లోబడిన తత్వం ఉంది ఆయన. ఏముందంట? దేవునికి లోబడే తత్వం. ఎలా లోబడేవాడు అబ్రాహాం అంటే? చూడు, ఒకసారి మమ్రే దగ్గర సింధూరపు వనంలో కూర్చో ఉన్నప్పుడు ఒక 3 మనుషుల్లా కనబడి యెహోవా వచ్చాడు అనుకుని వాళ్ళకి
నేల మట్టుకు వంగి నమస్కారం చేసి, అయ్యా కాసేపు నీళ్ళు ఇస్తాను, కాళ్ళు కడుక్కోండి, ఈ చెట్టు కింద విశ్రాంతి తీసుకోండి, ఇదిగో షారా దగ్గరికి వెళ్ళి మెత్తటి పిండిది, ఆ పిండిని నువ్వు రొట్టెలు చేయి, నేను వెళ్ళిపోయి ఒక మంచి లేత మాంసాన్ని సిద్ధం చేసి వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చి దేవునికి లోబడి బ్రతికాడు. ఎవరు? అబ్రహాం. ఎలాంటి మనస్తత్వం, వ్యక్తిత్వం కలిగిన వాడిని విశ్వాసాలకు తండ్రి అన్నాడు. ఆయన ఎక్కడ చూసినా దేవునికి ఎదురు చెప్పలేదు, ఎక్కడ చూసినా సందేహించలేదు దేవుణ్ణి, ఎక్కడ చూసినా దేవుడికి నేల మట్టుకు వంగి విధేయతను చూపించాడు. అర్థమైందా? నాలుగోది సమర్పణ కలిగి బతికాడు ఆయన. ఎలాంటి సమర్పణ మీకు తెలుసు కదా, దేన్నైనా దేవుని కోసము ఇచ్చేసేదానికి సిద్ధంగా ఉన్నాడు. ఎవరు? అబ్రహాం గారు అనేది మనకు అర్థమైపోతుంది. ప్రతికూల పరిస్థితులు రానివ్వండి, అనుకూల పరిస్థితులు రానివ్వండి, ఎలాంటి ఇబ్బందులైనా రానివ్వండి, అబ్రహాం అయితే ఏ పరిస్థితుల్లో అయినా దేవునికి విధేయత చూపించి సమర్పణతో బతికాడు. ఎలా బతికాడంట? సమర్పణ చేసుకున్నాడు. ఎలాగా? సమర్పణ అంటే ఏంది? సజీవ యాగంగా మీ శరీరాల్ని దేవుడికి సమర్పించాలా? సమర్పిస్తున్నారా? లేదా? లేదు అనేది. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా సమర్పించారు. ఇప్పుడు మనము అబ్రహాం గురించి ఆయన అనేక మంది విశ్వాసులకి తండ్రి ఎలా అయ్యాడంటే ఈ క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి అయ్యాడు ఆయన. ఈ క్వాలిటీస్ ఉన్నాయి ఆయన. విధేయతను చూపించినటువంటి లక్షణమే దేవుడికి ఇష్టమైనటువంటి విశ్వాస జాబితాలో చేర్చుకుంటాడు దేవుడు దాన్ని. కాబట్టి లోబడి బ్రతికే జీవితం. కాకపోతే ఎలాగా దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు ఎలా ఉంటారో ఒకసారి చూస్తారా? హిజ్కియా గురించి మీకు తెలుసా? హిజ్కియా రాజు, యోధారాజు ఎలాంటోడంటే ఒకసారి చూద్దాం. రాజుల 2వ గ్రంథం 18వ అధ్యాయము 5వ వచనంలో ఈయన గురించి దేవుడు ఏం చెప్తాడు? త్వరగా 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయము 5వ వాక్యం. త్వరగా 2వ రాజులు 18:5. అతడు ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా యందు విశ్వాసముంచిన వాడు, అతనితో సమమైన వాడు ఒక్కడు లేడు. యెహోవాతో హత్తుకొని ఆయన ఎంబడించటంలో వెనక తీయక, చూడు అన్ని ఆజ్ఞలు గైకుంటూ ఉన్నాడంట. ఏం చేశాడంట? హిజ్కియా ఓ రాజు ఏం చేస్తున్నాడు? దేవుణ్ణి హత్తుకొని దేవుణ్ణి ఎంబడించి దేవుడు చెప్పిన ప్రతి ఆజ్ఞను ఏం చేశాడంట? గైకున్నాడా? విడిచిపెట్టాడా? విడిచిపెట్టినప్పుడు దేవుడు నిన్ను విడిచిపెట్టకుండా ఉన్నప్పుడు దేవుడు దృష్టిలో నువ్వు విశ్వాసివి. విధేయతను చూపించాలి నువ్వు దేవుడికి. విధేయత అంటే ఏ దాంట్లో విధేయత అంటే మనుషులకు కనిపించినప్పుడు కనిపించేది కాదు, దేవుని మాటకు లోబడి జీవించటమే విధేయత. దేవుని ఆజ్ఞను గైకొనటమే విధేయత. దేవునికి ఇష్టంగా జీవించడమే విధేయత. ఇప్పుడు చెప్పండి, విధేయత అంటే విధేయత కలిగినటువంటి లక్షణం కలిగిన విశ్వాసులుగా ఉండాలి. ఒక మాటలో చెప్పాలంటే విశ్వాసంతో కూడిన విధేయత దేవుడికి కావాలి. విధేయులమా అవిధేయులమా? హిజ్కియా ఎలా ఉన్నాడు? దేవుని దృష్టికి దేవుణ్ణి హత్తుకున్నాడు, ఎంబడించాడు, ఆజ్ఞలన్నిటిని ఏం చేశాడంట? గైకున్నాడు. మనము వాక్యమే వినం, వాక్యాన్ని పాటించము. ఇప్పుడు దేవుడు ఎలాగ మనం లేదు విధేయులు అంటారు? విధేయులు. ఇంకొక ఆయన ఉన్నాడు అవిధేయుడు. ఎవరైనా?
మొట్టమొదట ఇశ్రాయేలీల మీద రాజుగా ఉన్నాయన ఎవరైనా? సౌలు. సౌలు ఏం చేశాడు చదువుతారా? సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయము 11వ వచనం. త్వరగా చదవండి, ముగించేద్దాం. 15వ అధ్యాయము 11వ వచనం. 15:11 మొదటి సమూయేలు. సౌలు నన్ను అనుసరింపక వెనక్కి తీసి నా ఆజ్ఞలో గైకొనకపోయిన గనక పడుతున్నాను. చూసా, దేవుడు ఏం చెప్పాడు తెలుసా? ఇదిగో అతను నా ఆజ్ఞలు గైకొనటం లేదు కనుక అతని విషయంలో నేనేమైపోతున్నాను? పశ్చాత్తాపడుతున్నాను, బాధపడుతున్నాను అని అంటే దేవుడు. విధేయతగా ఉన్నటువంటి హిజ్కియాకేమో దేవుడిని వెంబడిస్తున్నాడు, హత్తుకున్నాడు, దేవుడి యొక్క మాటల్ని గైకొన్నాడు. అవధేయుడైనటువంటి సౌలు ఏం చేశాడు? దేవుని మాటల్ని గైకొనలేదు. దేవుడు బాధపడ్డాడు, పశ్చాత్తాపడ్డాడంట. ఎవరిని వీళ్ళిద్దరిలో విశ్వాసగా దేవుడు తీసుకుంటాడు చెప్పండి? ఎవరిని విశ్వాసం అంటాడు? హిజ్కియా అని అంటాడు. సౌలు ఆయన రాజ్యాన్ని తీసేసాడు దేవుడు. అంతెందుకు, నినియా పట్టణం గురించి మీకు చెప్పాలంటే యోనా గ్రంథంలో 3వ అధ్యాయము 5వ వచనం నుంచి చదువుకుందాం. ఒకసారి చదవండి, ముగించుకుందాం, టైం అయింది. త్వరగా యోనా గ్రంథం 3వ అధ్యాయం 5, 6 వచనాలు. ఫాస్ట్గా. త్వరగా యోనా గ్రంథం. నినియే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినం సాటించి గనులేమి అలుపులేమి అందరూ గోను పట్ట కట్టుకొని వినబడి అతడును దిగి తీసివేసి గోను పట్ట కట్టుకొని బూడిద పోసుకొని కూర్చుండు. చూడండి, రాజుగారు కూడా దేవుని మాటకు లోబడి, ఈ నినియా పట్టణస్థులు ఎవరంటే ఈ అశ్షూరియాలో రాజు. ఈ అశ్షూరియులు ఎవరంటే అబ్రహానికి ఇంకొక భార్య పుట్టిన వారు, కేతూరు అనే వాళ్ళ ద్వారా వచ్చిన వాళ్ళు వీళ్ళు అశ్షూరియులు. ఆ అశ్షూరియులు ఆ ప్రాంతంలో నివసిస్తున్నప్పుడు దేవుడు చెప్పిన మాటకి లోబడి వాళ్ళు ఏం చేశారంట? గోని పట్ట కట్టుకొని బూడిద పూడ్చుకున్నారు. దాని అర్థం ఏంది చెప్పండి? అంటే నేల మట్టుకు మేము తగ్గించుకుంటున్నాము, దేవునికి విధేయులు అవుతున్నాము, దేవునికి మేము లోబడి జీవిస్తాం అనే అర్థానికి రాజుగారు కూడా వస్త్రాలు తీసేసి వచ్చి గోను పట్ట కట్టుకున్నాడు, బూడిద పూసుకున్నాడు. దేవుడా నీకు మేము విధేయులము అని చెప్పారు అన్నమాట. అసలు ఇదంతా కూడా దేవుడి దృష్టిలో ఎవరిని విశ్వాసాలు కాదనుకుంటున్నాడు? ఎవరిని విశ్వాసాలు అంటున్నాడు అంటే దేవుని మాటలు గైకునే వాళ్ళని విశ్వాసాలు అంటున్నాడు. దేవుని మాటలు గైకున్న వాళ్ళని దేవుడు ఏమంటున్నాడు? విశ్వాసాలు కాదంటున్నాడు. మరి మిమ్మల్ని ఏమనాలి? మీరు నిజంగా దేవుడికి విశ్వాసాలు అయితే, క్రియలు కలిగిన విశ్వాసం మనలో ఉంటే ఖచ్చితంగా మనము ఏం చేయాలి? విశ్వాసాలు మనం చెప్పుకుంటున్నాం, కానీ క్రియలు ఉన్నాయా? యాకోబు పత్రికలు అడగలైనా ఏమన్నాడు? 2వ అధ్యాయం 14లో మీ విశ్వాసము క్రియలు లేనిదైతే, నా సహోదరులరా, క్రియలు లేనప్పుడు చెప్పిన ఎడల ప్రయోజనం ఏం లేదు. రక్షింపగలదా? ఇంక జాలే కానీ నేను చెప్పేస్తున్నా, మనకు క్రియలు ఉండాలి. క్రియలు అంటే ఏంది? నేను దేవుని బిడ్డనంటే ఆదివారం ఎక్కడ ఉండాలి? మనం
సహవాసంలో ఉండాలి కదా. ఆదివారంలో మనం ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోయామంటే, ఆదివారం ముగించామంటే దేవుడు ఎలా అంటాడు నిన్ను విశ్వాసని? నా ఈరోజు ఫంక్షన్ ఉంది ఆదివారము, అయిపోయిన తర్వాత పోవాలా, మొదటి స్థానం ఎవరికి ఇవ్వాలా? దేవుడికి ఇవ్వాలి. నువ్వు వెళ్ళిపోతున్నావు, అప్పుడు దేవుడు ఎలా దేవుని దృష్టిలో నిన్ను విశ్వాస అంటాడు? ప్రార్థన ఉన్నప్పుడు నేను రానంటావు, దేవుడు ఎలా నిన్ను విశ్వాస అంటాడు? అంటాడా విశ్వాసని? సహవాసం ఉన్నప్పుడు రారు, ప్రార్థనలు ఉన్నప్పుడు రారు, అలాంటప్పుడు దేవుడు ఎలాగ నిన్ను విశ్వాసం అంటాడు? ప్రధాన స్థానం దేవుడికి ఇచ్చినట్లు ఎలా అవుతుంది? ఆయన మాటలు మీరు గైపుకున్నట్లు ఎలా అవుతుంది? అవదు. దేవుడి దృష్టిలో మన విశ్వాసం కాము. అప్పుడు మొదటి స్థానం దేవుడు ఉండాలి, దేవుని పనిలో ఉండాలి, దేవుని కోసం మొదట అడిగేయాలి. మనం మొదట మన పనులు, మన సొంత కార్యాలు, మన బంధువులు వీళ్ళందరినీ చూసుకుంటాం, కానీ ఎవరు నిన్ను ఆ రోజు కాపాడు అనేది గుర్తుపెట్టుకో. ఎవడూ రారు నీకు ఆ రోజు. ఈ రోజు కూడా నీకు ఆ విషయం తెలుసు కూడా దేవుడిని వెనకేసి మళ్ళా ఎవరినో చూసుకుని వెళ్తున్నావు నువ్వు. దేవుడు ముఖ్యమా, లోకంలో ఉన్నవారు ముఖ్యమా మనకు? ఎవరు ముఖ్యమా? దేవుడికి ఇవ్వాలి. నీ పని ముఖ్యం, నీ డ్యూటీ ముఖ్యమా, దేవుడు ముఖ్యమా? విశ్వాసం అయితే, దేవుని దృష్టిలో విశ్వాసం అయితే ఖచ్చితంగా దేవుడికి మొదటి స్థానాన్ని ఇచ్చి ఆ తర్వాత నీ పనులు చేసుకో. దేవుడు ఈ విధంగా దేవుని దృష్టిలో ఎవరు విశ్వాసాలు అంటే, దేవుని ఆజ్ఞలు గైకునే వాళ్ళు, దేవుని యొక్క మాటల ప్రకారంగా జీవించే వాళ్ళే దేవుని దృష్టిలో విశ్వాసులుగా పరిగణింపబడతారు అనేది దేవుడి యొక్క లేఖనాలు చదివిస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం.